ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ ఖరారు చేసిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఈ స్థానాన్ని అధిష్ఠించబోతున్న మూడో తమిళ నేత. దక్షిణాది లోటు భర్తీకి ప్రయత్నం చేసినటువంటి కాషాయ నాయకత్వం ఇక ఉపరాష్ట్రపతి ఎవరు 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 అనుకున్నటువంటి నేపథ్యంలో మరి రాధాకృష్ణన్ని ఫైనల్ చేసేసింది. కేంద్రం రాధాకృష్ణన్ని ఫైనల్ చేసి నిన్న ఆయనకి బాధ్యతలు అప్పచెప్పాలని చెప్పేసి డిసైడ్ అయింది. ఇక తెలంగాణకు ఇన్ఛార్జ్ కూడా మన తమిళసై రాజీనామా చేసిరు కదా. తమిళసై రాజీనామా చేసిన తర్వాత మరొక 4 నెలల పాటు రాధాకృష్ణన్ గారు ఇక్కడ గవర్నర్గా కూడా ఆయన బాధ్యతలు అయితే స్వీకరించారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ తో పాటు తెలంగాణ గవర్నర్ కూడా ఈయన బాధ్యతలు స్వీకరించిండు. రాధాకృష్ణన్ 67 పేరు ఖరారైంది. ఆదివారం సాయంత్రం బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు బీజేపీ నడ్డా ఆధ్వర్యంలో జరిగిన భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశంలో మాత్రానికి దక్షిణాది ప్రాంతాలకు ప్రాతినిధ్యం దక్కేలా మరి రాధాకృష్ణుని మాత్రానికి సెలెక్ట్ అయితే చేసిరు. సో ఏది ఏమైనా కానీ ఇక ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్కి మాత్రానికి అవకాశం ఇచ్చారు అనేది, ఆయన్ని నియమించారు అనేది సో ఇక్కడ తెలుస్తా ఉంది.